సుగుణ వికలాంగుడు వాళ్ళు ప్రభుత్వం వచ్చేదాని కోసము అన్ని చెప్పినారే గాని ఏ మాత్రం కూడా చేయలేదు. ఇప్పుడు వికలాంగులకు కూడా పింఛన్ ఇస్తారు. మా ఏరియాలో కూడా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్చుకుంటా ఉన్నారు. మాకు జగనన్న ఉన్నప్పుడు ఇంటికి వచ్చి వాలంటీర్లు వచ్చి 5 గంటలకు వచ్చి తలుపుడు తట్టి నిద్రపోయే కూడా లేపి మాకు పింఛన్లు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ దిక్కుమాల ప్రభుత్వం వచ్చినాక మాకు పింఛన్లకి, హాస్పిటల్కి కానీ, సచివాలయాలకి ఎక్కడికి ఎత్తుకొని మేము తిరిగే పరిస్థితి వస్తా ఉంది. అంతకు ముందు మాకు అవంతా ఏమీ లేదు. ఇంటికే వచ్చి మాకు మంచి చెడ్డలు అన్ని కనుక్కునే దానికి వాలంటీర్లు పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. యాడా ఒక్కరికైనా ఇచ్చాడా? చెప్పండి, ఒక్కరికైనా ఇచ్చాడా? అన్ని చెప్తా ఉన్నాడు. అదిగో రేషన్ లో కూడా 2 చీరలు 9 రకాల సరుకులు అన్నాడు. ఏం ఇచ్చిందా ఆయన చెప్పేది ఇచ్చేది? ఏ వందనం లేదు, అమ్మఒడిలా తల్లికి వందనం ఏం లేదు. అంత ఉచ్చి మాటలు ఆయన గెలుచుకునేదానికి దొంగ మాటలు. అదిగో తాగుబోతోళ్ళు బతుకుతా అన్నారు. ఆ మందులు ఇచ్చేసి బ్రాండింగ్ షాప్ లో చచ్చిపోయే వాళ్ళు కూడా లేచి పరిగెత్తా పోయి ఇళ్లలో కుటుంబాలంతా ఎత్తి రోడ్డుల్లో పడతా ఉన్నారు. సంసారాలన్నీ రోడ్డుల్లోకి వస్తాండే. ఆ మందు షాపులు ఎక్కడ చూడు మూలకు పెట్టి చేసినాడు బ్రాండింగ్ షాపులు. ఆయన సినిమాలో షూటింగ్ చేసుకున్నట్టు అక్కడక్కడ కనిపిస్తాడు, మళ్ళీ అసలు అడ్రస్ ఉండడు. ఇంతవరకు తిరుపతికి ఒక్కసారి వచ్చినాడు కార్లో, అది కూర్చొని ఏదో చూసుకుంటా వెళ్ళిపెట్టాడే గాని మా దిగి ఏమ్మా మీ సమస్యలని ఒక్కరు కూడా అడిగిందేం లేదు. ఆయన అసలు తిరుపతికే రాలేదు, అడ్రస్ లేడు. ఏమని చెప్పు, వాళ్ళ ఇచ్చుకొని ఫ్యామిలీ మొత్తం బతకమని చెప్పు. మా లాంటి పేదవాళ్ళంతా రోడ్డుల్లోకి వస్తా ఉంటారు అంతే. మేము ఏడ్చుకునేది, మా బాధలు పడేది వాళ్ళకి అర్థం కాదు. మాలాంటి వాళ్ళు 10 మంది ఓట్లు వేస్తేనే వాళ్ళు కూడా నాయకులు అయ్యేది. అది గుర్తు పెట్టుకొని వాళ్ళు కూడా ప్రభుత్వానికి ఏం చేయాలని వాళ్ళు కూడా తెలుసుకోవాలి. తిరుపతి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు పెట్టాడు కదా, ఏది వచ్చినాయి? ఏమి ఇచ్చినాడు? ఇస్తాన్నారండి. ఏడ ఇలేదే, కొన్ని ఇచ్చినాడు, కొన్ని ఇస్తున్నాడు. ఏడిస్తున్నాడు? నేను టీడీటీ ఎంప్లాయ్, దేవస్థానం ఎంప్లాయ్. మాకు కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఏడ ఇస్తున్నారు. ఇలేదే మాకు ఏడ డిఏ ఇస్తున్నాడు, ఏడ సరిగ్గా ఏమి ఇస్తున్నాడు చెప్పు. హెచ్ఆర్ఏ కూడా ఇలేదా? హెచ్ఆర్ ఈ మధ్యలో ఏదో ఇచ్చినాడు. తిరగా వచ్చి ఇది ఇప్పుడు ఇదేనా అదేది అంటారే, స్థలం కూడా ఇలా మాకు స్థలం ఇవ్వాలి ఇప్పుడు. మరి ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా ఇప్పుడు బాగున్నారా? పోయిన ప్రభుత్వంలో బాగున్నారక్క? పోయిన ప్రభుత్వంలో కదా ఇచ్చినాడు కొంతమందికి, టీటీడీ ఎంప్లాయీస్ కి. ఎవరు? జగన్ ఇచ్చినాడు కదా, ఇచ్చినాడు జగన్. మరి ఈ ప్రభుత్వం అన్ని ఇస్తాననేసి అని చెప్పి అన్ని అన్నాడు. ఇంకా ఏమి కొత్తగా ఏమి ఎంతకి ఇస్తాడని నమ్మకం ఉందా? పోనీ ఏమో అది మాకు తెలియాలి కదా, ఇస్తే కదా తెలిసేదా. మనం ఎట్టు చెప్పగలుగుతాం? అంటే జగన్ చెప్పాడు, చెప్పలేను కదా. జగన్ చెప్పినాడు చేశాడు కదా. మరి ఈయన చెప్పాడు కదా, ఈయన చేస్తాడని నమ్మకం ఉందా? అప్పులు పెట్టేసినాడు, పోయినాడు. ఈ అప్పులతోనే చెప్తాడు ఆయన ఎంతసేపు. ఎవరు అప్పులు పెట్టారు? అప్పులు ఆయన పెట్టాడు కదా, ఈయన మీద చెప్తాడు. ఇప్పుడు ఈయన చెప్తాడు. ఇప్పుడు ఈయన అప్పులు అన్ని అవుతానే కదా నేను చేస్తాను లెక్కలో ఉండేటట్టుగా ఉంది. ఇంకేం చేస్తాడు ఆయన? అంటే చేయడంటావా? చేస్తాడో చేయడో మాకు ఇంకా రాలా కదా, నమ్మకం రాలేదు కదా. అది ఎట్లా చెప్పు. సరే రాజమ్మ. ఏ ఊరుకా? ఈ ఊరే. ఏ ఊరా? ఈ ఊరే. అదే ఊరు పేరు తిరుపతి. తిరుపతి. సరే అక్క, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 ఇచ్చాడు కదా పథకాల, ఆ పథకాలు అన్ని వస్తాండయా? అదే ఏమేమి వస్తాండాయి? జగన్ ఇచ్చినాడు ఇల్లు, ఏడ చూపిన కూడా ఇల్లు జాగా ఏడ ఇచ్చినారు, కాగితాలు ఏడిపోయింది. పింఛన్లు వస్తాండయా? పింఛన్లు వస్తున్నాయి. ఎంత ఇస్తాడారు? 4000. మరి ప్రతి మహిళకి 500 నెల ఇస్తా అన్నాడు కదా, ఇచ్చినాడా చంద్రబాబు నాయుడు? లేదు. మరి ఎందుకు అడగలేదా మీరా? మేము వాళ్ళు వచ్చి ఇస్తే తీసుకుంటాను. ఏం చేయాలా? మరి రేషన్ షాప్ ఎక్కడ? ఇంతకు ముందు ఎట్లా వస్తాను ఇది రేషన్? ఆయన జగన్ ఇచ్చినాడు. అది ఎట్లా వస్తాను? ఇంటికాడికి వస్తాను ఎట్లా? ఇంటికాడికి వస్తాను బండి. ఇప్పుడు రేషన్ కార్డు కాడికి పోవాలి. ఎంతసేపు వెయిట్ చేస్తున్నావు? కొంచెం ఉండాలా, ఏం చేసేది క్యూ కదా. అంతకు ముందు
అంతకు ముందు బండి వచ్చి ఇంట్లోకి వేస్తాను. ఇప్పుడు ఆ ప్రభుత్వం మేలా ఈ ప్రభుత్వం మేలాక? ఆయనే కదా జగన్ కదా చేస్తాను బండి. తెలుగుదేశం అయితే వేసినాడు బండి, ఏం చేస్తాం? అంటే మీరు ఈ సూపర్ 6 నమ్మి ఓట్లేసారా? జగన్ ఆయన జగన్ కే కదా వేసిందా. మళ్ళీ నీ ఓటు ఏమైంది? ఆయన తెలుగుదేశం వేసింది. ఎవరా? నేను. ఎందుకు? ఆయన జాగా చూపిస్తాడు, ఇల్లు కట్టిస్తాడని వేసినాము. ఇప్పుడు ఏడే కట్టిలా, ఏం చేసేదా? ఎంత కట్టి జాగా చూపించి ఇల్లు కట్టిస్తాడు నమ్మకం ఉందా? ఏమో ఆయన మహాదేవుడు. అక్క నీ పేరు కా? నా పేరు కాంతమ్మ. ఏ ఊరా? నాది ఈ ఊరే. ఈ ఊరు అంటే ఊరి పేరు? ఊరి పేరా సత్యనారాయణ పురం. తిరుపతి. ఈ ప్రభుత్వం బాగుందా పోయిన ప్రభుత్వం బాగుందా అక్క? పోయిన ప్రభుత్వమే బాగుంది. ఎందుకని? అది అంతే. అదే పలాందానికి ఉంటుంది కదా, కారణమా? అలా దానికి కారణం ఏమీ లేదు. అంటే చంద్రబాబు నాయుడు నేను సూపర్ 6 తో అందరినీ పేద ప్రజలందరినీ ధనికులు చేస్తానన్నాడు. ఏం చేసినాడు చెప్పండి, మీరే చెప్పండి. అంటే 1500 ఇస్తాను వాళ్ళకి, ప్రతి మహిళకి ఇచ్చినాడా? ఇవ్వలేదే. నేను డ్వాక్రా మహిళలకి చేస్తాను ఇది చేస్తాను. లేదే లేదే. ఏది చేయలేదా? ఏది చేయలేదే. ఇప్పుడు ఆయన చెప్పిన పథకాలన్నీ చేస్తాడని నమ్మకం ఉందా నీకు? చెప్పిన పథకాలన్నీ చేస్తాడని నమ్మకం ఉంది. అదేమో ధర్మం చేస్తే సరే, లేకపోతే లే. అప్పుడు వాలంటీర్లు అందుబాటులో ఉన్నారా? వారి ఇంట్లో అందుబాటులో ఉన్నారు. 60 గంటలకు అంతా ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఆఫీస్ వాళ్ళే వచ్చిస్తున్నారు. వాలంటీర్లు అసలు